అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశంలో నరేంద్ర మోడీ 3 సర్కారు ఏలుబడిలో ఉన్నది. ఈ నరేంద్ర మోడీ 3 సర్కారు దేశ ప్రజలపైన, కార్మికులపైన, రైతాంగంపైన, వ్యవసాయ కార్మికులపైన ముప్పేట దాడి ప్రారంభించింది. అందులో భాగంగానే ఈ దేశంలో ఉన్నటువంటి నవరత్నాల కంపెనీలన్నిటిని కూడా తెగనమ్ముతూ ఉన్నది. అదే సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని నవరత్నాల కంపెనీలతో పాటు దేశ సంపదను సృష్టించినటువంటి కార్మిక వర్గం, ప్రజలు, రైతులు అందరూ కలిసి స్వాతంత్రానంతరం సంపాదించినటువంటి ప్రజా ఆస్తులను, ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా తెగనమ్ముతూ ఉన్నారు. దాంతోపాటు ఈ దేశంలో ఉన్నటువంటి అన్నదాతలు, ఈ దేశానికి అన్నం పెడతాటువంటి అన్నదాతలకు సంబంధించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి చేస్తే రైతాంగం సంవత్సర కాలం పాటు పోరాటం చేసి వాటిని వెనక్కి తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తే వెనక్కి తీసుకుంటున్నానని చెప్పేసి ముసలిన కన్నీరు గార్చినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు వాటిని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రైతు సంఘం నాయకుడు దళేవాలా అమరనాథ్ దీక్ష చేస్తే సుప్రీంకోర్టు కలగజేసుకొని చర్చించమని చెప్తే 1-2 సార్లు తాకీదులు ఇస్తే చర్చిస్తానని చెప్పేసి వాటిని కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. 44 రకాల కార్మిక చట్టాలు పోరాడి సాధించుకుంటే, బలిదానాలతో సాధించుకుంటే వాటిలో 29 చట్టాలను రద్దు చేసేశారు. రద్దు చేయడమే కాకుండా కార్మిక వర్గాన్ని హక్కులను కూడా కాలరాసి కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మార్చేటువంటి దానికి శ్రీకారం చుట్టి సమ్మె చేసే హక్కు కూడా ఐచ్ఛికం చేసి ఈరోజు పని గంటలను కూడా 12 గంటలు, 10 గంటలు పెంచినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఎప్పుడో 130 సంవత్సరాల కిందట సాధించుకున్నటువంటి మేడే సందర్భంగా మేడే జరుపుకుంటున్నటువంటి ఆ దినం 8 గంటల పని విధానం కోసం పోరాటం చేసి సాధించుకుంటే ఈరోజు ఆ 8 గంటల పని విధానాన్ని కూడా తుంగలో దొక్కి 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో నిరుద్యోగుల పాలిట శాపంగా మారి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకొచ్చి ఈరోజు ఉద్యోగాలు కూడా లేకుండా చేసేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దేశంలో చిన్న మధ్యతరగతి పరిశ్రమలు, లక్షలాది పరిశ్రమలు మూతపడినాయి. వాటిని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఆదాని, అంబానీ తప్ప ఈ దేశంలో ఏ ప్రజలు, రైతులు, కార్మికులు ఈరోజు కనపడినటువంటి పరిస్థితి మోడీకి ఏర్పడింది. కాబట్టి రైతులు, ప్రజలు, కార్మికులు అందరూ కూడా ముక్త కంఠంతో మోడీ ప్రభుత్వాన్ని దిగేంత వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి కార్మిక సంఘాలు, రైతు సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా రైతులు ధర్నా కార్యక్రమంలో భాగంగా ఈరోజు కడప ఆర్డీఓ కేంద్రం దగ్గర ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా గిరిజన సమ్మెకి, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమ్మెకి కూడా వారికి మద్దతు తెలిపడం జరిగింది. దేశంలో గిరిజనులపైన 174 చట్టం ప్రకారం గిరిజనులకు సాధించుకున్న చట్టాల ప్రకారం అన్ని కాలరాసి ఈ దేశంలో ఉన్న గిరిజనులకు ఉన్న హక్కులన్నీ పూర్తిగా కాలరాయడం జరుగుతోంది. అంబానీకి, అదానికి కట్టబెట్టడం జరుగుతోంది. ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలు మామూలుగా ఉన్నటువంటి 44 చట్టాలను 4 చట్టాలుగానే ఏర్పాటు చేసి లేబర్ కోడ్లను అన్ని రద్దు చేయడం జరుగుతూ ఉంది. ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి గుజరాత్లో ఉన్నటువంటి 4 వ్యక్తుల కోసం ఈ 4 కోడ్లను అమలు చేయడానికి కృషి చేస్తున్న నరేంద్ర మోడీకి సిగ్గుతో తలదించుకోవాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి గిరిజనులపైన ఎన్నో రకాలమైన దాడులు జరుగుతాయండి. ఈ దాడులను అరికట్టడంలో వైఫల్యం చెందిన నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో మీరు చేస్తున్న రాజకీయ కుట్రలు కానీ అనేక రకాలుగా చేస్తున్నటువంటి ఔచక పరిపాలనను మీకే దక్కిందని, 3వసారి అధికారంలో రావడంలో మీరు చేసిన కుట్రలు కానీ గిరిజనులపైన దాడులు ఎన్నో రకాలు జరిగినాయి. ఈ దాడులన్నిటికీ ఆంధ్రప్రదేశ్ గిరిజన సమ్మె తరపు నుంచి ఖండిస్తున్నాం. అలాగే ఇప్పుడు జరుగుతున్నది మామూలు రాజకీయ పరంగానే కోణంలో చూడకపోయినా గిరిజనులపైన చూసి డెవలప్మెంట్ చేయడంలోనే కొంచెం శ్రద్ధ చూపాలని చెప్పి నరేంద్ర మోడీ గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.